వైసీపీ నాయకులు ఆయన పేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంట, ఏదో ఒక సందర్భంలో కలిసినట్టు గుర్తు నాకు. ఆయన అన్న మాటలు ఈ మధ్యన నా దృష్టికి తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి గొడవ జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ని ప్రధానమంత్రి గారికి రికమెండ్ చేయమని చెప్పండి, అపాయింట్మెంట్ ఇప్పించమని అని అడిగారు. నాకు ఒకటే అనిపించింది, 22 పార్లమెంట్ సభ్యులుండి 151 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండి మీకు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ మీకు ఇప్పించాలి. నాకు ఓడిపోయినని వదిలేయచ్చు కదా, ఎందుకు వదలట్లా, ఎందుకు లాగుతారంటే మనకు బలం ఉంది, మార్పు తీసుకురాగలం. అందుకే మన బలాన్ని మర్చిపోదు, మన బలం తెలియనివ్వకుండా చేస్తారు. నీకేమి లేదు ఉంది, మర్చిపోకండి. తెలంగాణలోనూ ఉంది, ఆంధ్రాలోనూ ఉంది, మర్చిపోతుంది. తెలంగాణలోని బడుగు బలహీన వర్గాలకి జనసేన అండగా నిలబడుతుంది.